అలాగే ముఖ్యమంత్రి గారికి చిత్తూరు అనగానే నాకు చక్కటి అటవీ ప్రాంతం, శేషాచలం అడవులు ఉన్న ప్రాంతం, ఏడుకొండల వాడు వెలిసిన ప్రాంతం, అన్నమయ్య తిరిగాడిన ప్రాంతం. ఇలాంటి చోట ఎర్రచందనం అడ్డగోలుగా కొట్టేస్తూ ఉంటే నేను అడవులు ప్రేమించినవాడిని. చట్టోపాధ్యాయ రాసిన వనవాసి పుస్తకం చదివి ప్రభావితమైన వాడిని. చిన్నప్పుడు అడవులు మనకి ఆక్సిజన్ ఇస్తాయి, అవి మన ఊపిరితిత్తులు. అలాంటిది ముఖ్యంగా ఎర్రచందనాన్ని అడ్డగోలుగా స్మగ్లర్లు కొట్టేస్తున్నారు. దాన్ని ఆపలేకపోతున్నామంటే రాజకీయ నేతలకు తెలియకుండా అడ్డగోలుగా ఎర్రచందనం కొట్టేస్తున్నారా మన అడవుల్లో? ఒకళ్ళకి తెలియదా? సరే కొట్టేశారు. కొట్టేసిన ఎర్రచందనంతో ముఖ్యమంత్రి గారు నేను అమ్మేసి అమరావతి కట్టేయచ్చన్నారు. ఆ ఎర్రచందనం ఒకటి పుచ్చిపోతూ ఉంది. ఎవరన్నా కొందామని వస్తూ ఉంటే వాళ్ళు లోకల్ మాఫియా వాళ్ళు బెదిరించి మీరు కొనటానికి లేదని చెప్పి రేటు కూడా పడిపోయేలా చేశారు. అంటే రాజకీయ నాయకులు, వైసీపీ కానీ తెలుగుదేశం కానీ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు మరి ఎవరో తెలియదు, అందరూ కుమ్మక్కైపోయి ఎర్రచందనానికి ఒకవైపు అడుగులు అడ్డంగా నరికేశారు. దానివల్ల వచ్చే డబ్బులు కూడా ప్రభుత్వ ఖజానాలకు రాకుండా వ్యక్తిగతంగా ప్రైవేట్ వ్యక్తులు జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడు ఎవరు లేరు. నాకు చాలా రోజుల నుంచి వేదనతో ఉన్నాను. ఏడుకొండల వాడి ప్రకృతిని ధ్వంసం చేసే వ్యక్తి ఏ ఒక్కడు కూడా మీరు ప్రాణాలతో ఉండరు, గుర్తుపెట్టుకోండి. అడ్డగోలుగా దోస్తా ఉన్నారు అడవుల్ని. జనసేన ప్రభుత్వం వస్తే ఒక్కొక్క స్మగ్లరు, ఒక్కొక్క రాజకీయ నాయకుడు తోలు తీసి కూర్చోబెడతాం. మా ఎర్రచందనం అడవుల్ని, ఏడుకొండల వాడి సంపదని, ఏడుకొండల స్వామి సంపదని, శేషాచలం అడవుల అటవీ సంపదని ఏ ఒక్క స్మగ్లర్లు కానీ రాజకీయ నాయకులు కానీ మీరు అడ్డగోలుగా దోస్తా ఉంటే మిమ్మల్ని కాళ్ళు ఇరక్కొట్టి కీళ్ళు ఇరక్కటి కింద కూర్చోబెడతాం. మా సంపద, ప్రజల సంపద, రాయలసీమ సంపద, ఆంధ్రప్రదేశ్ సంపద మర్చిపోకండి. మీరు చేసే ఒక్కొక్క తప్పుడు పనిని మేము లెక్క పెడతా ఉన్నాం, ప్రజలు లెక్క పెడుతున్నారు. శిశుపాలుడి 100 తప్పులు అయినట్టుగా ప్రజలందరూ అధికార పక్షం, ప్రతిపక్షం తప్పుల్ని ఒక్కొక్కటి లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టిన రోజున మిమ్మల్ని కింద పడేసే రోజు, అట్టే రోజులే త్వరలో రాబోతున్నాయి. నేను రేపొద్దున ఎలక్షన్ సీజను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చాలా వరాలు ఇస్తారు. బాబు నువ్వు నీ పేరేంటమ్మా? ఓకే బాబు గంగాధర్ నీకు 5,000 10,000 అమ్మని. బాబు అస్లాం నీ పేరు అస్లాం కదా, నీకు ఒక 20,000. మొత్తం వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు మొత్తం జేబులో డబ్బులు అడిగి ఇచ్చేస్తున్నారు. తీసుకున్న డబ్బులు వాళ్ళ జేబులో ₹1,00,000 ఉంటే 5 లక్షలు, 10 లక్షలు, ₹1,00,00,000 కూడా ప్రామిస్ చేస్తాను. నాకు అలా ప్రామిస్ చేయడానికి 1,000 కోట్ల సంపద లేదు, హెరిటేజ్ ఫ్యాక్టరీ లేదు నాకు. నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు విజయ డైరీ ఏదో ఉండేది మాకు. మా అమ్మ వెళ్ళి మా నాన్న టీ కోసం పాలు తెమ్మని చెప్పేది. చిన్న ఒక స్టీల్ మరచెంబు తీసుకుపోయి మేము పాలు తీసుకొచ్చేవాడిని. చల్లగుండే పాలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సహకార సంఘం ఎంత గొప్పది అంటే చాలామంది చిన్నపాటి రైతులు, చిన్నపాటి చేసుకునే రైతులు సహకార సంఘం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకునేవాళ్ళం. అలాంటి సహకార సంఘం పాల పరిశ్రమల్ని దారుణంగా చంపేసి వాటి పరిశ్రమల తాలూకు స్థలాల్ని దోచేసి, అంటే ప్రైవేట్ ఫ్యాక్టరీస్ గొప్ప అయిపోతున్నాయి. హెరిటేజ్ ఫ్యాక్టరీ బతకడానికి మనకి సహకార గవర్నమెంట్ పాల సంఘాలను చంపేయడం నిజంగా బాధ కలిగించే అంశం. మీరు పోటీ పడాలి. హెరిటేజ్ ఫ్యాక్టరీ దాన్ని బతికిచ్చి వీళ్ళు పోటీ పడితే చాలా బాగుండేది. కానీ సహకార సంఘాన్ని, గవర్నమెంట్ తాలూకు సహకార సంఘం పాల ఫ్యాక్టరీని చంపేసి హెరిటేజ్ ముందుకెళ్ళటం ఇది నిజంగా చాలా అన్యాయంగా అనిపిస్తుంది. ఇలాంటివి మారాలి అంటే నేను మీకు మాటిస్తున్నాను,
తిరిగి సహకార సంఘం చక్కెర దగ్గర నుంచి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన సహకార పరిశ్రమల్ని గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే పరిశ్రమల్ని తిరిగి జనసేన పార్టీ ద్వారా తీసుకొస్తాను. ఏదైతే చంపేశారో, ఎందుకంటే భారతదేశం సోషలిస్ట్ డెమోక్రసీ, కేవలం 10 మంది డబ్బున్న వాళ్ళు ఉండి వాళ్ళు మీకు సంపద వచ్చేస్తే సరిపోదు. ఎందుకంటే ఇక్కడ మన ఇంతమంది, ఇన్ని రకాల కులాలు, ఇన్ని మతాలు, విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన అసమానతలు, వీటన్నిటిని కూర్చోబెట్టి కొద్ది మంది దగ్గరే సంపద వెళ్ళిపోయి మనం ఎంతసేపు చూడండి, మీకు మనం ఏమిస్తాం సార్ నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం ఏమిస్తామని మాట్లాడితే ఎవరైనా సరే నేను మీకు జీవితాన్ని ఇస్తామండు, మీ కాళ్ళ మీద నిలబడగలిగే జీవితాన్ని ఇస్తామని చెప్పడు. మనం బానిసల్లా ఉండాలి వీళ్ళ దగ్గర, ఎంతసేపు అడుక్కునే వాళ్ళలాగా. నేను విద్యార్థులకు ఒకటే చెప్పాను మొన్న, మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే స్కూల్ ఫీజు కట్టే పరిస్థితులు ఉండకూడదు. ఉచిత విద్యను తీసుకొస్తాను కంప్లీట్గా విద్యార్థులందరికీ. అలాగే పౌష్టికాహారం కావాలి విద్యార్థులందరికీ. అలాగే బస్ పాసులు కూడా, మీరు ఐడి కార్డ్స్, స్టూడెంట్ ఐడి కార్డ్స్ చూపిస్తే మీకు ఫ్రీ ట్రావెల్ ఉండాలి మొత్తం. ఎందుకంటే తల్లిదండ్రులకి విద్య భారం అయిపోయింది, వైద్యం భారం అయిపోయింది. నిజంగా విద్య బాగుండి వైద్యం, నేను మొన్న కర్నూలులో ఆలగేట్లో కూడా మేము మాట్లాడినప్పుడు, కడప ట్రిప్లో, కర్నూలు ట్రిప్లో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యశ్రీ అని చెప్తా ఉన్నారు. నేను జనసేన పార్టీ దగ్గర నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ తెస్తున్నాను. ప్రతి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయల తాలూకు మెడికల్ ఇన్సూరెన్స్ని తీసుకొస్తా ఉన్నాం. అది కూడా ఎక్కువ అవసరాలు, ఎక్కువ జబ్బులు వచ్చేలాగా దానికి. ఎందుకంటే నిజంగా మనకు వచ్చే డబ్బులు, నాకు కూడా ఒకసారి ఇంట్లో పిల్లలకి ఏదైనా యాక్సిడెంట్, ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే కట్ అయిపోతే 60-70 వేలు అలా అయిపోతాయి, ₹1,00,000 1,50,000 అయిపోతాయి. అలాంటిది ఇవన్నీ కలిసి వచ్చేలాగా మనం, ఎందుకంటే దారుణం, మనం ఊహించం ఇవన్నీ జబ్బులు ఎలా వస్తాయనేది. అందుకని ప్రతి కుటుంబానికి 10 లక్షలు మెడికల్ ఇన్సూరెన్స్ని, అలాగే దాన్ని ఎలా చేస్తానంటే ముందు మన పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులందరికీ నేను ఆ 10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం. ఇది నేను ఎలాంటి మేనిఫెస్టో తీసుకొస్తున్నానంటే, మిమ్మల్ని మోసం చేసే మేనిఫెస్టో తీసుకురావట్లా, నిజాయితీగా ఆచరించగలిగే మేనిఫెస్టోని తీసుకొస్తున్నాను, పాటించగలిగే మేనిఫెస్టోని తీసుకొస్తున్నాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఒక కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిన మా నాన్న, చనిపోయిన మా నాన్న, నాకు ప్రభుత్వ ఉద్యోగ కష్టాలు తెలుసు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని, దాని బాధలు, ప్రభుత్వ ఉద్యోగం తాలూకు రిటైర్మెంట్ అయిపోతే ఫండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అది కూడా తెలుసు. అందుకని మేనిఫెస్టో, మీకు నమ్మించే మేనిఫెస్టోని తీసుకొస్తాను, మీకు అండగా నిలబడే మేనిఫెస్టోని తీసుకొస్తాను. నాకు అప్పుడు దాకా మీరు వీళ్ళలాగా నేను ఆకాశం నుంచి అవి తెస్తాను ఇవి తెస్తానని చెప్పను. నేను వాస్తవంగా ఏవైతే చేయగలుగుతానో, ఎందుకంటే నా దగ్గర 1000 కోట్లు లేవు, నా దగ్గర ఉందల్లా మీలోని నిజాయితీ, మీ నమ్మకమే నా పెట్టుబడి తప్ప నాకు నిజంగా 1000 కోట్లు లేవు. నా దగ్గర ఉందల్లా క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఎవరన్నా సరే 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే అలా తీసుకొని వచ్చి పార్టీని నడుపుతూ ఉన్నాం. అలా కొంతమంది స్నేహితులు అండగా ఉంటే పార్టీని నడుపుతూ ఉన్నాం. కొంతమంది సన్నిహితులు బయటకు వచ్చి మేము మీకు అండగా ఉంటామంటే వాళ్ళు నడుపుతున్నాను. ఎందుకంటే నాకు నమ్మకంతో వచ్చాను. 2014లో పెట్టినప్పుడు నాకు మీకోసం నా జీవితాన్ని కంప్లీట్ సర్వస్వం త్యాగం చేయాలని ఒక ఆలోచన, ఒక ఆకాంక్షే నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టింది. అందరూ కోస్తా జిల్లాలోని బలం, తూర్పుగోదావరి జిల్లాని బలం, ఇంకో జిల్లాని బలం అంటే నేను ఎప్పుడు అలా నమ్మలా. ఆంధ్రప్రదేశ్ నా బలం, తెలుగు రాష్ట్రాలు నా బలం తప్ప ఒక జిల్లా నా బలం నేను అనుకోలే. 2009లో ఒకసారి దెబ్బతిన్నాం మనం, ఒక మార్పు కోసం ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చాం. ఆ రోజు దెబ్బతిన్నాం. ఈ రోజున దెబ్బతిన్నవాడు పెట్టిన పార్టీ మర్చిపోకండి. మొత్తం తాటి చెట్టు లోతుకెళ్ళిపోయిన తర్వాత, అవమానాలని ఎదుర్కొన్న తర్వాత
నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎంత నేను బలీయమైన పోరాటం చేయడానికి సిద్ధమైతే తప్ప నేను పార్టీ పెట్టాను. మీరు అర్థం చేసుకోండి. నేను మీకు అండగా ఉండడానికి పార్టీ పెట్టాను. ఈ దోపిడీ వ్యవస్థ, అవినీతి రాజకీయ వ్యవస్థ తుప్పు రాలగొట్టడానికి ఈ రోజున జనసేన పార్టీ పెట్టాను. కష్టాలు ఉంటాయని తెలుసు, ఎదురు దెబ్బలు ఉంటాయని తెలుసు, ఎదురు దాడులు ఉంటాయని తెలుసు. కానీ ఎక్కడో చోట ఇంతమంది యువతరానికి నేను మీకు అండగా నిలబడతాను. నేను మీ ఇంట్లో వాడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ పెద్దలకి నేను మీకు అండగా ఉండేవాడిని. మీ జీవితాన్ని భరోసా నా మీద పెట్టండి, నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్తా ఉన్నాను, మీరు నా దేశభక్తిని శంకించకండి. నేను మాట్లాడింది అన్ని ఇంటర్వ్యూస్ చూడండి, ఏం చెప్పానో నోటికి ఏది వచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి నా నోరు కూడా చాలా గట్టిది, మర్చిపోకుండా సంగతి ఇంకోసారి జాగ్రత్త చెప్తున్నాను. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలాగే మనం ఒకవైపు ఇంత పోరాటం చేస్తుంటే వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు మనం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యాం, వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఒకవైపు నేను ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల్ని రాజ్భవన్లో కలిస్తే టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి మనం వైసీపీతో కలిపి పోటీ చేస్తామని ఇంకో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాలు ఏమి నమ్మద్దు. అక్కడున్న మా వామపక్షాలు, మా సన్నిహితులు, మా మిత్రులు వామపక్షాలతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తుంది తప్ప తెలుగుదేశంతో కానీ వైసీపీతో కానీ మనం కలిసి పోటీ చేయట్లేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి.